ప్రభు మనకు చేసిన మేళ్ళన్నీ, ఈ మాసంలో మీకు చేసిన మేళ్ళన్నీ మీరే గుర్తు చేసుకొని ఒక్కొక్కటి మీకు హెల్త్ ఇచ్చాడా ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. ఊరికి ఆచారంలా కాదు, ఊరికి ఏం చేశాడు ప్రభు అని గుర్తు చేసుకోండి, తప్పేం లేదు. ఏం చేశాడో గుర్తు చేసుకుని దాని కొరకు స్తోత్రం. ప్రభు మీకు ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తే అందుకొరకు స్తోత్రం. మీరు ఆపదలో ఉన్నప్పుడు ప్రభు విడిపిస్తే అందుకొరకు స్తోత్రం. మీరు ఏడుస్తున్నప్పుడు మీ ప్రక్కన ఆయన సన్నిధి నుంచి మీ కన్నీళ్లు తుడిచాడు కదా, అందుకొరకు స్తోత్రం. చికాకుగా అలజడిలో అల్లాడిపోతున్నప్పుడు దేవుని వాక్యం వచ్చి సంధించింది కదండి, అందుకొరకు స్తోత్రం. ప్రయాణాలు ఆపద నుండి తప్పించినందుకై స్తోత్రం. ఇలా కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. జూన్ మాసం 1వ తారీఖు నుండి ఆల్రెడీ మన సేవకులు మీకు వివరాలు చెప్పి స్తోత్రాలు చెప్పించారు. ఇప్పుడు పర్సనల్గా మీ లైఫ్లో చేసిన